Okay, good evening, students, all of you. Welcome to TSMS Munagal online classes mathematics 7th and 8th classes. స్టూడెంట్స్ నిన్న మనం ఎక్స్పోనెంట్స్ చాప్టర్ స్టార్ట్ చేసాము, బేసిక్స్ దానిలో నేర్చుకున్నాము. ఇవాళ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఇవి నేర్చుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవి నేను మొత్తం ఒక దగ్గర రాసి మీకు ఒక పిక్ పెడతాను వాట్సాప్లో. అవి ఒక పేపర్లో రాసుకొని ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ అదే ఆర్డర్లో ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయమ్మా. ఆ పేపర్ దగ్గర పెట్టుకునే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి, లేకపోతే అర్థం కావు. ఇకపోతే వీటికి ప్రూఫ్స్ ఉంటాయమ్మా. ప్రూఫ్ కూడా సింపుల్ ప్రూఫే, నేనేం నోట్స్ ఏం పెట్టట్లేదు మనకు టైం కన్స్ట్రైంట్ వల్ల. సో ఇది ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ మళ్ళీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను, ఎప్పుడు డౌట్స్ ఉన్నా ఎట్లొచ్చింది అనేది చేసుకోవచ్చమ్మా. ఫస్ట్ లా ఏంటంటే a power m into a power n is equal to a power m plus n. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఈ లాస్ ఇచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బేస్ సేమ్ ఉందా, లేదా పవర్ సేమ్ ఉందా, లేదా మధ్యలో ఆపరేషన్ ఏంది, అది ఇంటూనా డివిజనా, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్స్. ఈ ఫస్ట్ లా మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ బేస్ ఏ పవర్ ఎం, ఇక్కడ బేస్ ఏ పవర్ ఎన్, అంటే బేసులు రెండు సేమ్ ఉన్నాయమ్మా. మధ్యలో ఆపరేషన్ అనేది ఇంటూ ఉంది. ఇలా ఉన్నప్పుడు లా ఏంటంటే ఏ పవర్ బేస్ ఏ వచ్చింది, సేమ్ బేస్ వచ్చింది, ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి పవర్ ఇడ ఎం ఎన్ ఉంది, రెండింటిని ఏం చేసాం ఇక్కడ ప్లస్ చేసాం, ఎం ప్లస్ ఎన్. ఇది లా అర్థం చేసుకునేటటువంటి ఒక పద్ధతి. ఇది చెప్పాలంటే సింపుల్గా ఒకసారి చూడండి. సపోజ్ 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 4 రెండు తీసుకుందాం. ఓకే వేణుగోపాల్, ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తామా. నీకు ఏదైనా సిగ్నల్ కట్ అయితే లాగౌట్ అయ్యి మళ్ళీ రామ్మా, అంతే. ఇక్కడ అందరికి మంచిగానే ఉంది. సో 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 4, ఇక్కడ బేస్ 2 ఉంది, ఇక్కడ బేస్ 2 ఉందమ్మా. ఈ లా ప్రకారం ఏ ఉండాలి, ఇక్కడ 2 పవర్ 3 ప్లస్ 4 అంటే 7 రావాలి. ఎట్లా వస్తుందో ఒకసారి మనం చూద్దాం. జనరల్గా 2 పవర్ 3 అంటే మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో ఎలా రాస్తామమ్మా, పవర్ 3 ఉంది కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 రాస్తాం. సో ఓకే, ఇది మధ్యలో ఇంటూ ఉంది, ఇది 3 ఉన్నందుకు 3 సార్లు రాస్తాం. ఇక్కడ 2 పవర్ ఎంత ఉంది, 4 ఉంది. ఎక్స్పాండెడ్ ఫామ్లో ఏం రాయాలి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 రాస్తాం 4 టైమ్స్. మధ్యలో ఇంటూ ఉందమ్మా. ఇప్పుడు మొత్తం ఎన్నిసార్లు ఉందో 2 లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 7 టైమ్స్ మల్టిప్లై అయింది. సో దీన్ని ఎక్స్పోనెంట్స్ ఫామ్లో ఎలా రాయొచ్చు, 2 పవర్ 7 అని రాయొచ్చు, అంతే కదమ్మా. ఇదేమో ఎక్స్పాండెడ్ ఫామ్, ఇది ఎక్స్పోనెంట్ ఫామ్. సో ఫైనల్గా ఈ 7 ఏమని రాయొచ్చు మనం, 3 ప్లస్ 4 అని రాసుకోవచ్చు కదా. అంటే అప్పుడు ఫార్ములా ఏమైంది, 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 4 అంటే 2 పవర్ 3 ప్లస్ 4. అంటే ఈ లా ఫస్ట్ లా తెలుసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఒక 2 స్టెప్పులు తగ్గుతాయమ్మా, అంతే. ఈ లా లేకపోయినా మనం ప్రాబ్లం చేయొచ్చు, కానీ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పవర్స్ ఉన్నాయి అనుకోండి అమ్మా, అప్పుడు ఈ విధంగా ప్రతిసారి ఎక్స్పాండెడ్ ఫామ్ మనం రాయలేము, అది టైం కన్స్యూమింగ్, రాయలేము కూడా. అటువంటప్పుడు ఏంటంటే ఈ షార్ట్ కట్ లో మనం ఈ ఫార్ములా, ఈ లా అనేది మనకు ఉపయోగపడుతుందమ్మా. దీనికి ఉన్న ప్రూఫ్ ఇదే. మీరు ఇది కాకపోతే ఇంకా ఏదన్నా 2 నెంబర్లు తీసుకోండి, ట్రై చేయండి. బేసెస్ సేమ్ ఉన్నప్పుడు, అవి మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్స్ ని ఎడిషన్ చేయాలి. ఇది ఫస్ట్ లా అమ్మ. తర్వాత సెకండ్ లా చూడండి అమ్మా. ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. అమ్మ ఇంకొకటి ఫస్ట్ లాలో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే లా అనేది లెఫ్ట్ సైడ్ ఇస్తే రైట్ సైడ్ అప్లై చేయొచ్చు, రైట్ ఇస్తే లెఫ్ట్ వాడచ్చు అమ్మ. ఎలాగైనా యూజ్ చేయొచ్చు, రెండు ఒకదానికొకటి సమానం, ఐడెంటికల్లీ ఈక్వల్ టు అంటాం, మనకి 8th క్లాస్లో ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫామ్ ఇస్తే ఇలా రాసుకుంటాం, మన ఇష్టం. మన ప్రాబ్లం చేసేటప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా కూడా రాసుకోవచ్చు, మనం ఎట్లించి ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తుందంటే ఏ ఇంటూ బి, ఏ వేరు బి వేరు రెండు,
హోల్ బ్రాకెట్ ఉంది, హోల్ పవర్ m అంటే ఇక్కడ బేస్ ఏంటంటే a ఇంటూ బి. మొత్తానికి పవర్ m ఉన్నప్పుడు లా ఏం చెప్తుందంటే ఈ ఏకి పవర్ m వస్తుంది, బికి కూడా సేమ్ పవర్ m ఉంటుందమ్మా. ఆపరేషన్ ఏది ఉంది ఇక్కడ అంతే ఉంటుంది, ఇంటూ ఇంటూ. అంటే మొత్తానికి ఒక పవర్ ఇచ్చినప్పుడు లోపల ఉన్న రెండింటికి కూడా పవర్ అనేది అప్లై అవుతుంది. సేమ్ ఆపరేషన్ ఎప్పుడు ఇంటూ ఉన్నప్పుడు. సింపుల్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 3 హోల్ పవర్ 4 తీసుకుందాం. ఈ ఎక్స్పోనెంట్స్ కి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ కి సపరేట్ ప్రూఫ్ ఉండదమ్మా, మనం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని దాని నుంచి కన్క్లూజన్ చేసుకోవటమే. ఇక్కడ 2 ఇంటూ 3 హోల్ పవర్ 4, ఇక్కడ బేస్ ఏంటిదమ్మా హోల్ ఉంది కాబట్టి 2 ఇంటూ 3 ఇస్ ద బేస్. దానికి పవర్ ఎంత ఉంది 4. యాక్చువల్గా దీన్ని ఎక్స్పాండెడ్ ఫార్ములా ఎలా రాయాలి, 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3. మొత్తం ఎన్నిసార్లు రాసాం 1 2 3 4 4 టైమ్స్ రాసాం స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ అన్ని ఇంటూలే కాబట్టి మనం 2 ఇంటూలను ఒక దగ్గర రాసుకోండి, 4 2లు ఒక దగ్గర రాసా, ఇంటూ 3లను ఒక దగ్గర రాసుకోండి బ్రాకెట్ తీసేసి. సో ఇక్కడ కూడా బ్రాకెట్ రాసుకోవాల్సినంత అవసరం లేదు. సో ఇప్పుడు ఈ నాలుగిటిని సేమ్ బేస్ కాబట్టి దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్ లో రాస్తే 4 ఉన్నాయి కాబట్టి 2 పవర్ 4 ఇంటూ 3 ఎన్ని ఉన్నాయేమో 3 పవర్ 4 వచ్చిందిగా ఫార్ములా. ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. మనకు 2 స్టెప్పులు తగ్గుతాయమ్మా అంతే, ప్లస్ టైం చాలా సేవ్ అవుతుంది. ఇది సెకండ్ లా. ఇలా ఏం చెప్తుందంటే ఆపరేషన్ ఇంటూ ఉన్నప్పుడు ఒక మొత్తానికి పవర్ ఎం, ఇది రెండే కాదమ్మా, ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి 4 కాబట్టి 40 తీసుకోండి, మొత్తానికి పవర్ ఎం ఉంది, ప్రతి ఒక్క దానికి వస్తుంది. ఏ పవర్ ఎం, బి పవర్ ఎం, సి పవర్ ఎం, డి పవర్ ఎం. ఈ విధంగా వస్తూనే ఉంటుంది స్టూడెంట్స్, ఇది కంటిన్యూస్ గా వస్తుంటుంది. ఇది ఇలా చెప్పేటటువంటి ప్రాపర్టీ. ఇక ఇట్లనే మరి ప్లస్ కు రాదా మీరు అడగొచ్చు. ప్లస్ కి అస్సలు రాదమ్మా, ప్లస్ కి మైనస్ కి అస్సలు రాదు, ఇంటూకి డివిజన్ కి అప్లికబుల్ అవుతుంది, ప్లస్ కి అస్సలు రాదు. ఎందుకంటే ప్లస్ చేసి ఇందాక మన మధ్యలో ఇంటూలు వచ్చినాయి, ప్లస్ అలా రాయలేం. ఓకే, ఇప్పుడు ఇంకొక లా చూడండి, మూడోది ఏ బై బి. ఇంత ముందేమో ఇంటూ, ఇప్పుడేమో డివిజన్. న్యూమరేటర్లో ఏముంది, డినామినేటర్లో బి ఉంది. హోల్ పవర్ ఎం ఉంటే న్యూమరేటర్ కి పవర్ వెళ్తుంది, సేమ్ డినామినేటర్ కి వెళ్తుంది. ఇలా ఇస్తే ఇలా రాసుకోవచ్చు, ఇలా ఇస్తే ఇలా రాసుకోవచ్చు స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ 2/3 హోల్ పవర్ 4, మొత్తానికి పవర్ బేస్ 2/3 పవర్ 4. సో దీన్ని ఎక్స్పోనెంట్ ఫార్ములా ఎలా రాయాలి, 2/3 ఇంటూ 2/3 2/3 2/3 4 సార్లు రాసుకో. ఇప్పుడు ఒకసారి న్యూమరేటర్లను ఒక దగ్గర అన్ని ఇంటూ కదమ్మా, ఫ్రాక్షన్స్ ఎలా మల్టిప్లై చేస్తాం, రేషనల్ నెంబరు న్యూమరేటర్ ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 బై 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో ఏమొచ్చింది, పైన ఎక్స్పోనెంట్ ఫామ్ లో రాస్తే 4 సార్లు ఉంది, 2 పవర్ 4 బై 3 పవర్ 4. చూడండి ఫార్ములా వచ్చేసింది. ఏ బై బి హోల్ పవర్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. ఇది ఒకటి ఫార్ములా. 3 ఫార్ములాస్ లాస్ అయిపోయినాయి, 3 లాస్. తర్వాత పవర్ ఆఫ్ ఏ పవర్, ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎం ఉంది, హోల్ పవర్ ఎన్ అంటే పవర్ ఆఫ్ ఏ పవర్, పవర్ కి పవర్ అన్నమాట, ఏ పవర్ ఎం ఈ మొత్తానికి కాబట్టి హోల్ పవర్ ఎన్. దీనికి ఎలా రాయాలంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, అంటే ఈ రెండు మల్టిప్లై అవుతాయి అమ్మ, మల్టిప్లై అవుతాయి. ఇలా ఇస్తే ఇలా రాసుకోవచ్చు, ఇలా ఇస్తే ఇలా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 2 పవర్ 3, కాబట్టి ఇంకోటి తీసుకోండి, 5 పవర్ 2 హోల్ పవర్ 3, 5 పవర్ 2 హోల్ పవర్ 3. ఫస్ట్ హోల్ పవర్ ఉంది కాబట్టి ఇది తీసుకుందాం. ఇక్కడ బేస్ 5 పవర్ 2, దానికి పవర్ 3 ఉంది. పవర్ 3 ఉందంటే ఏం రాయాలి మనం, 5 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2 బేసిక్ డెఫినేషన్ ప్రకారం ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాసాం. ఈ మొత్తానికి పవర్ 3 ఉంది, ఆ బేస్ ని 3 సార్లు మల్టిప్లై చేయాలి. మళ్ళీ ఇక్కడ 5 పవర్ 2 అంటే అర్థమైంది 5 ఇంటూ 5, మళ్ళీ ఇక్కడ 5 పవర్ 2 అంటే 5 ఇంటూ 5, 5 పవర్ 2 అంటే 5 ఇంటూ 5. లెక్క పెట్టండి 1 2 3 4 5 6. సో దీన్ని ఏం రాయొచ్చమ్మా, ఎక్స్పోనెంట్ ఫామ్ లో 5 పవర్ 6 అని రాయొచ్చు. ఓకే,
మరి 6ని ఏమని రాయొచ్చు మనం? 2 into 3 రాసుకోవచ్చు కదా, 2 3 6. సో ఫైనల్గా లా ఏంటంటే 5^2 హోల్ పవర్ 3 అంటే 5^2 into 3. సో పవర్ ఆఫ్ ఏ పవర్ వచ్చినప్పుడు పవర్స్ రెండు ఏమవుతాయి? మల్టిప్లై అవుతాయి. ఇదొక లా. తర్వాత ఇంతకుముందు ఫస్ట్ లాలో మనం ఏమని చెప్పుకున్నాం? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ వచ్చినప్పుడు సేమ్ బేస్లుండి ఇంటూ అయినప్పుడు పవర్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఇలా ఏం చెప్తుందంటే సేమ్ బేస్లుండి డివిజన్ అయినప్పుడు అదేమో ఇంటూ అయినప్పుడు ఇది డివిజన్. ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ అప్పుడు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఈ విధంగా మైనస్ అయితేమ్మా. అయితే దీనికి 3 కండిషన్స్ ఉంటాయమ్మా. అంటే ఇక్కడ పవర్ ఎం పవర్ ఎన్ ఉంది కదా, ఇది ఎప్పుడైతుందంటే ఈ పైన ఉన్న న్యూమరేటర్ పవర్ పెద్దగా ఉన్నప్పుడు, ఎం గ్రేటర్ దెన్ ఎన్ ఉన్నప్పుడు ఇది పెద్దగా ఉంది అనుకోండి, ఇది పైకి వెళ్ళి మైనస్ అవుతుంది. లేదు చిన్నగా ఉంది అనుకోండి, ఎంఏ చిన్నగా ఉంది ఎన్ కంటే, అప్పుడు ఏమవుతుంది అంటే పైన 1 పెట్టి ఈ కిందకు వచ్చి ఎన్లోంచి ఎం మైనస్ అవుతుంది. పైన పవర్ పెద్ద బేసులు సేమ్ అమ్మ. ఈ పైన పవర్ పెద్దగా ఉన్నప్పుడు ఎన్ పైకి వెళ్ళి మైనస్ అవుతుంది, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఇక డినామినేటర్లో ఉండదు. అదే న్యూమరేటర్లో పవర్ పెద్దగా ఉంటాయి, చిన్నది ఉంది ఏమైందంటే పైన ఇక్కడ 1 ఉంటుంది, అంటే ఈ ఏ కూడా ఇక్కడికి వస్తుంది కాబట్టి ఏ పవర్ ఎన్ మైనస్ ఎం అయితే. ఒకవేళ రెండు సేమ్ ఉన్నాయి, ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్ సేమ్ అని రెండు క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది మనకు? ఆన్సర్ 1 వస్తుంది. ఏ పవర్ ఎం ఏ పవర్ ఎం రెండు క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది ఆన్సర్. ఇక్కడ ఈ 3 గుర్తు పెట్టుకోవడం ఇబ్బంది అనుకుంటే స్టూడెంట్స్ డైరెక్ట్ ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇది కూడా గుర్తు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎం గ్రేటర్ దెన్ ఎన్ ఇవన్నీ కూడా అవసరం లేదు, ఇది ఒక్కటి గుర్తు పెట్టుకున్నా మనకి ఇబ్బంది లేదు. మీరు నన్ను అడగొచ్చు, మరి ఇది చిన్నగుండి ఇది చేస్తే ఏమవుతుంది అంటే చిన్న దాంట్లో నుంచి నెంబర్ పోతుంది, మైనస్లో వస్తుంది. మైనస్లో పవర్ ఉన్నప్పుడు మళ్ళీ దానికి ఇంకొక లా ఉంది. సో బేసిక్గా ఏంటంటే గుర్తు పెట్టుకోవాల్సింది ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ అంటే డివిజన్ అయినప్పుడు పవర్స్ అనేది మైనస్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. దీనికి ఎగ్జాంపుల్ 5^3 డివైడెడ్ బై 5^2 తీసుకో. మీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. 5^3 అంటే ఎక్స్పాండెడ్ ఫామ్ ఏం రాసాం? 5 into 5 into 5. 5^2 అంటే 5 into 5. ఇక్కడ డివిజన్ కాబట్టి 1 క్యాన్సిల్, ఒక 5 క్యాన్సిల్, మిగిలింది ఏముందమ్మా? ఓన్లీ ఒకటే 5 క్యాన్సిల్ ఉంది. 5^1 అంటే దీని అర్థం ఏంది? 1 ఏమని రాయొచ్చు? 5^3 - 2. 3 - 2 అంటే 1. సో ఫార్ములా వచ్చింది కదమ్మా, ప్రాబ్లం 3 - 2. ఇదే పైన 2 ఉండి కింద 3 ఉంది అనుకుందాం. ఇదే ఫార్ములా 5^2 బై 5^3 ఉంది. సింపుల్, ఇది 5 into 5 బై 5 into 5 into 5. 5 5 ఇక్కడ కూడా 5 5 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 1 జా 1, ఇక్కడ 1/5^1. ఈ 1/5^1 ఏం రాయొచ్చమ్మా? 3 - 2. సో ఇక్కడ పెద్దది కాబట్టి 3 పైన ఉన్న 2 కిందికి వచ్చి మైనస్ అవుతుంది. అది నేను మీకు ఇందాక చెప్పింది 3 ఉంటాయి దీనికని. సో బేసిక్ ఇది ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలు. ఒకవేళ రెండు సేమ్ 5^2 బై 5^2, 5 into 5 బై 5 into 5, 5 5 5 5 క్యాన్సిల్, 1/1 అంటే ఆన్సర్ ఎంతమ్మా? 1. క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. సో 3 కండిషన్లు ఉంటాయి దీనికి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ లా ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ నాట్ ఈక్వల్ టు 0. సో 0/0 అన్డిఫైన్డ్. దేనికైనా పవర్ 0 రాస్తే 1 వస్తుందమ్మా. ఎనీథింగ్ టు ద పవర్ 0 ఈజ్ 1 బట్ ఎక్సెప్ట్ 0. అంటే 0/0 మ్యాథమెటిక్స్ లో అన్డిఫైన్డ్. దానికి ఇక ఆన్సర్ లేదు, దాని బదులు ఏదన్నా రాసుకోండి, 1 వస్తుంది. ఓకే, ఎట్లా వస్తుంది ఇప్పుడు చూద్దాం. సపోజ్ 5/0 కనుక్కుందాం. ఇక్కడ 5 అనేది 0 కాదు. సో ఇప్పుడు నేను దీన్ని ఏం రాస్తున్నా అంటే 3 - 3 అని రాస్తాం, లేదా 2 - 2, లేదా 1 - 1, లేదా 4 - 4 ఏదైనా రాసుకో.
3 - 3 అంటే జీరోనే కదా. సో 5 పవర్ 3 - 3 అంటే ఇంతకు ముందు రాసిన లా ప్రకారం నేను దీన్ని ఏం రాస్తున్నా అంటే 5 పవర్ 3/5 పవర్ 3 రాస్తున్నా. సిన్స్, ఈ గుర్తుకు అర్థం ఏంటంటే సిన్స్ అంటే ఎందుకనగా ఏ పవర్ m - n ఇంత ముందు చెప్పిన లానే అమ్మ, ఏ పవర్ m/a పవర్ n. ఇలా ఇస్తే ఇలా రాసుకోవచ్చు, ఇలా ఇస్తే ఇలా రాసుకోవచ్చు, మన ఇష్టం. బోత్ సైడ్స్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఇది విధంగా అప్లై చేసాం, ఇక్కడ తీసుకున్నాం 5 పవర్ 3/5 పవర్ 3, 5 × 5 × 5/5 × 5 × 5 అన్ని క్యాన్సిల్ అవుతాయి. అంటే 1/1 అంటే ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 1. సో ఇక్కడ ఆన్సర్ 1 వచ్చింది. 5 పవర్ 0 తీసుకుంటే ఏమొచ్చిందమ్మా మనకు ఆన్సర్ 1 వచ్చింది. సో ఈ విధంగా ఎనీథింగ్ టు ద పవర్ 0 ఈజ్ 1 ఎక్సెప్ట్ 0. 0 పవర్ 0 ఈజ్ అన్డిఫైన్డ్. ఓకే స్టూడెంట్స్, ఇది ఒక లా. నెక్స్ట్ ఏ పవర్ -n. ఇంతవరకు మనకు పవర్స్ లో మైనస్ రాలేదు, ఇప్పుడు నెగిటివ్ వచ్చింది. ఏ పవర్ -n ఏమని రాయొచ్చు అంటే 1/a పవర్ n. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ అయింది. ఎక్కడికి వచ్చింది? ఇది డినామినేటర్ లోకి వచ్చింది. ఇది ఒక సింపుల్ లా, యూజ్ఫుల్ అన్ని ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ లాసే. ఏ పవర్ -n అంటే 1/a పవర్ n. అంటే న్యూమరేటర్ లో మైనస్ ఉంటే డినామినేటర్ లోకి వచ్చే ప్లస్ అవుతుంది, డినామినేటర్ లో మైనస్ ఉంటే న్యూమరేటర్ లోకి వచ్చేసరికి ప్లస్ అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకో. ఇప్పుడు 5 పవర్ -2 తీసుకుందాం. అంటే ఇది 1/5 పవర్ 2 రావాలి. దీనికి ఎలా చేస్తామంటే ఈ -2ని నేను 0 - 2 రాసిన, అంతే కదా. 0 - 2 అన్న -2. సో ఇంత ముందు ఫార్ములా లాగా 5 పవర్ 0/5 పవర్ 2, ఎందుకంటే మధ్యలో మైనస్ వచ్చింది. సిన్స్ ఏ పవర్ m/a పవర్ n అంటే ఏ పవర్ m - n. ఇలా ఉంటే ఇలా వాడుతూ, ఇలా ఉంటే ఇలా వాడుతూ. నెక్స్ట్ ఇంకొక లా ఏ ఉంటుంది? ఎనీథింగ్ టు ద పవర్ 0 ఎంతమ్మా 1. 1/5 పవర్ 2. ఇది ఈ లా ఎలా రాసామో ఏ పవర్ 0 = 1. చూడండి, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ప్రూవ్ చేసేటప్పుడు మళ్ళీ లాసే యూజ్ చేస్తున్నాం మనం. 5 పవర్ 0 అంటే 1, 1/5 పవర్ 2 వచ్చిందిగా. 5 పవర్ -2 అంటే 1/5 పవర్ 2. న్యూమరేటర్ లో మైనస్ ఉంటే డినామినేటర్ లో ప్లస్ అవుతాం, డినామినేటర్ లో మైనస్ ఉంటే న్యూమరేటర్కి వచ్చేసరికి ప్లస్ అవుతుంది. ఈ లా మనకు చెప్పేది అది. ఓకే స్టూడెంట్స్, ఇంకొకటి చూడండి. 1 పవర్ n = 1. 1 పవర్ n = 1. మీరు ఎన్నైనా రాసుకోండి. దీనికి 1 పవర్ 1 అంటే 1, 1 పవర్ 2 1 స్క్వేర్, 1 × 1 1 1 జా 1, 1 పవర్ 3 1 × 1 × 1 1, 1 పవర్ 10,000 ఏమొస్తుందమ్మా 1 వస్తుంది. ఏదన్నా రాసుకోండి 1 వస్తుంది. సో 1 పవర్ n = 1. ఇది ఒక లా, సింపుల్. ఇంకొకటి ఇలాంటిది ఇంకొకటి ఉంటుంది, కానీ అది -1 పవర్ n, -1 హోల్ పవర్ n, సారీ పవర్ n అనకూడదు, -1 హోల్ పవర్ n = +1 ఇఫ్ n ఈస్ ఈవెన్. అదే దీనికి -1 ఇఫ్ n ఈస్ ఆడ్. ఇక్కడ పవర్ను బట్టి ప్లస్ మైనస్లు వస్తాయమ్మా. ఈవెన్ పవర్ ఉంటే, ఈవెన్ నెంబర్ ఉంటే పవర్లో ప్లస్ వస్తుంది, +1 వస్తుంది. ఆడ్ పవర్ ఉంటే -1 వస్తుంది. చూడండి, -1 హోల్ పవర్ 1. ఇక్కడ 1 అనేది ఆడ్ నెంబర్ అమ్మా, అంటే -1. సో ఇక్కడ 1 ఈజ్ ఆడ్. పవర్ రాస్తున్నా నేను. -1 హోల్ పవర్ 2 ఉంది అనుకోమ్మా, దీన్ని ఎలా రాస్తాం? -1 × -1 మైనస్ ఇంటూ మైనస్ +1. ఇక్కడ పవర్ 2 అనేది ఏంటిదమ్మా? ఈవెన్. నెక్స్ట్ -1 హోల్ పవర్ 3 ఉందనుకోండి, దీన్ని ఎలా రాయాలి? ఎక్స్పాండెడ్ ఫామ్లో -1 × -1 × -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 1 1 జా 1, 1 1 జా 1. సో ఇక్కడ 3 ఈజ్ ఆడ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ -1 హోల్ పవర్ 4, -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 1 1 జా 1, 1 1 జా 1, 1 1 జా 1. ఇక్కడ 4 ఈజ్ ఈవెన్. ఒకసారి చూడండి, ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడల్లా, ఆడ్ పవర్స్ వచ్చినప్పుడల్లా మైనస్ వచ్చిందమ్మా, ఈవెన్ పవర్స్ వచ్చినప్పుడల్లా ప్లస్ వచ్చింది. సో ఇది ఈ లాకి ఇదే ప్రూఫ్. మనకు ఈవెన్ పవర్ ఎంత ఉన్నా సరే +1, అదే మైనస్ ఇది ఒకటి.
ఇదే దీన్ని మనం వేరే నెంబర్స్ ఉన్నప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చాం. అంటే ప్లస్ మైనస్ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ 1 వేస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, -2^5 ఉందనుకోండి స్టూడెంట్స్. ఇక్కడ పవర్ అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనం మైనస్ వేసుకుంటాం. మనం మైనస్లన్నీ లెక్క వేయాల్సిన అవసరం లేదు. 2ను మాత్రం మల్టిప్లై చేసుకోవాలి. 2 × 5 రాసి ఎంత వస్తుందో అంత డైరెక్ట్ వేసుకోవచ్చు. అదే -2^4 ఉందనుకోండి, ఈవెన్ కాబట్టి ప్లస్ వేసుకోవచ్చు డైరెక్ట్. అప్పుడు ఏమవుతుంది అంటే 16 వేసుకోవచ్చు. అంటే మైనస్లు మల్టిప్లై చేయాల్సిన బాధ తప్పుద్ది. అదే 1 ఉంటే డైరెక్ట్ 1 వేస్తాం. వేరే నెంబర్ ఉంటే నెంబర్స్ వరకు మల్టిప్లై చేసుకోవచ్చు. ఈవెన్ పవర్ ఉంటే ప్లస్ వస్తుంది, ఆడ్ పవర్ ఉంటే మైనస్ వస్తుంది. అది ఇలా చెప్పేది. నెక్స్ట్, ఇఫ్ a^m = a^n. ఈ ఒక్క లాలో ఈజ్ ఈక్వల్ టు సింబల్ వచ్చింది చూడండి. ఇంతవరకు మనకి ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు అంటే రెండు వైపులా ఉందన్నమాట. ఇంతవరకు ఇంటూనో డివిజనో అట్లా వచ్చింది స్టూడెంట్స్. ఇది సో ఇఫ్ a^m = a^n, దెన్ m = n ఫర్ a ≠ 1. దీనికి ఇది ఒక క్లాజ్ ఉంటుందమ్మా, కండిషన్. ఈ యొక్క ఇలా కూడా కండిషన్ ఉంటుంది. ఇంకొక లాక్ ఉంది, ఏదది a^0 = 1. అక్కడ ఏంటిది a ≠ 0 అవ్వాలి. ఇక్కడ a^m = a^n. బోత్ సైడ్స్ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి. అప్పుడు ఏమైతుంది, వాటి పవర్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎక్స్పోనెంట్స్ ఆల్సో ఈక్వల్. ఇది ఇలా చెప్తుంది. కానీ ఇది a ≠ 1, 1కి కావద్దు. ఎందుకంటే అది చెప్తా చూడండి. 1 పవర్ ఇక్కడ 5 రాస్తా, ఇక్కడ 1 పవర్ 500 రాస్తా. బోత్ సైడ్స్ బేసెస్ ఈక్వల్. మరి ఇప్పుడు పైన పవర్స్ 5 = 500 అయిద్దామా? మీరు ఒప్పుకుంటారా? 500 ఈక్వల్ అయిద్దా? కాదు. ఎందుకంటే 1 పవర్ 5 అంటే 1ఏ, 1 పవర్ 500 అయినా 1ఏ. ఇంత ముందు లా చెప్పుకున్నాం మనం, 1 పవర్ n = 1. సో రెండు ఈక్వల్ అవుతున్నాయి, 500 ఈక్వల్ కాదు. అందుకే ఇక్కడ ఇది అప్లై చేయకూడదు. ఓకే అమ్మా, ఇది ఒక లా. ఇంకొకటి లాస్ట్ది, a/b హోల్ పవర్ -m = b/a హోల్ పవర్ m. ఇది 8th క్లాస్లో ప్రాబ్లమ్స్కి ఎక్కువ యూజ్ అవుతామా. ఇది 7th క్లాస్లో ప్రాబ్లమ్స్ తక్కువ ఇచ్చాడు, దీనికి 8thలో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ a/b న్యూమరేటర్లో ఏ ఉంది, డినామినేటర్లో బి ఉంది. హోల్ పవర్ ఏముందమ్మా, -m ఉంది. ఈ -mని +m రాయాలంటే సింపుల్గా దీని రెసిప్రోకల్, a/bని రెసిప్రోకల్ తలకిందులు రాయండి, b/a రాస్తే పైన పవర్ ప్లస్ అవుతుంది. సింపుల్. ఇది ప్రూఫ్ కూడా. ఎట్లా అంటే ఇది యాక్చువల్గా మెయిన్ లా కాదమ్మా, మెయిన్ లా కాదు. కాకపోతే నేను ప్రతిసారి ఇది కూడా ఒక లా కింద చెప్తాను, ఎందుకంటే 8th క్లాస్ వాళ్ళకి డైరెక్ట్ అప్లై చేయొచ్చు ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఇది తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పవర్ మైనస్ ఉంటే మనకి ఇంతకుముందు ఒక లా ఉంది, డినామినేటర్లోకి వెళ్తుంది. దీని ఏం రాయొచ్చు, 1/a/b పవర్ m. సో ఈ మైనస్ డినామినేటర్లో ప్లస్ అయ్యి, సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, ఇంకొక లా ఉంది, a/m/b/m. అంతేగమ్మా, a/b హోల్ పవర్ m అంటే రెండింటికి వస్తుంది. సో దీనికి 1/1 ఇంటూ డినామినేషన్ డివిజన్ ఎట్లయితుంది, ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. సో ది ఫైనల్గా 1 × b/m అంటే b/m, 1 × a/b. సో మళ్ళీ దీన్ని b/a హోల్ పవర్ m. ఈ లాకి ఆపోజిట్గా రాసుకోవచ్చు. మీకు అర్థమైందో లేదో కన్ఫ్యూజన్. ఫస్ట్ a⁻n అంటే 1/a⁻n అప్లై చేసినాం. తర్వాత a/b హోల్ పవర్ m అంటే మళ్ళీ ఇంకోలా అప్లై చేసినాం, a/m/b/m. తర్వాత డివిజన్ చేసినాం, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ 1 అంటే 1/1, పైన ఉన్నది అలాగే ఉంటుంది, కింద ఉన్నది రెసిప్రోకల్ అవుతుంది, ఇంటూ అవుతుంది. సో b/m/a/m అంటే ఇక్కడ పవర్ సేమ్ కాబట్టి b/a హోల్ పవర్ m అని రాసి. సో ఇది ఒక యూస్ఫుల్ ఎక్స్పోనెంట్ లా అమ్మ. మొత్తం ఈ 11 లాస్ కూడా మీరు ఇవాళ ఒక 5 times 10 times నేను రాసి వాట్సాప్లో పెడతాను ఆర్డర్లో. అదే ఆర్డర్లో ఒక 5 times రాస్తేనే కొంచెం గుర్తుంటుంది. అట్లా కూడా గుర్తుండదమ్మా. ఇప్పుడు మీరు రాసిన పేజ్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టుకొని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే ఎక్సర్సైజ్ మొత్తం అయిన తర్వాత కొంచెం కొంచెం అలవాటు అవుతుంది. ఈ లాస్ చూడటానికి సింపుల్గా ఉంటాయి కానీ ప్రాక్టీస్ కాదు. మీరు 100 సార్లు 100 రోజులు బై హార్ట్ చేసినా గుర్తుండవు. ఈ ఓన్లీ ప్రాక్టీస్ మీదనే గుర్తొస్తాయి. ఓకే స్టూడెంట్స్.